అంతా కూడా భరిస్తుంటాడు. అంతటి భక్తుడు కాబట్టి ఆయన అందులో చెప్పే ముందు ఆలోచించి ఉండాల్సి. ఇది తన ఒక్కడే కాదు, కోట్లాది మంది భక్తుల మనోభావం అన్నప్పుడు ఒకటికి 4 సార్లు నేను అనేది ఏంటంటే జూలైలో వచ్చింది, ఇది సెప్టెంబరు, ఈ 3 నెలల్లోపు ఆయన అదంతా క్రాస్ చెక్ చేసి లేదు ఇందులో కుట్ర జరిగిందని నిర్ధారించుకుని లేదా కల్తీ జరిగిందని నిర్ధారించుకుని దానికి సంబంధించిన బాధ్యుల మీద చర్యలు తీసుకుని అప్పుడు ఈ ముక్క మాట్లాడుంటే తిరుమల పవిత్రం చేయబోయినటువంటి వాళ్ళని వెంటాడాం, పట్టుకున్నాం, స్వామివారి ఆశీస్సులతో ఆ దుర్మార్గులకు శిక్ష వేస్తున్నామని చెప్తుంటే వేరుగుండేది. అప్పుడు హిందూ సమాజం మొత్తం ఆయన పట్ల మరింత కమిట్మెంట్తో ఉండేది. హిందూ సమాజం వాస్తవంగా మన హిందూ ధర్మ పరిరక్షకుడి కింద చంద్రబాబుని భావించింది. కానీ ఇప్పుడు అసలు పాయింట్ వచ్చేటప్పటికి వెంటనే అసలు ఇష్యూ వచ్చింది. ఇంకోటి మనం మొదటి నుంచి నేను అడుగుతున్న పాయింట్ అదే, ఫస్ట్ ఏమో ట్యాంకర్లు వచ్చినాయి వెనక్కి పంపించేసామని చెప్పారు. ఇప్పుడు కల్తీ ఒక టీటీడీ ల్యాబ్లో టెస్ట్ చేశారు, తేడా రాగానే వెనక్కి పంపించేస్తారు, అది క్లియర్, అది రూల్. ఇంతకుముందు చంద్రబాబు టైంలో 14, జగన్ టైంలో 18 పంపించారు. అట్లా వెనక్కి పంపించేసామని మొదట చెప్పి ఈవో, తర్వాత చంద్రబాబు గారు ఏమన్నారు మళ్ళీ దాన్ని కవర్ చేస్తూ, ఏది ఈ ముక్క జగన్ అడిగాడు కదా, అది తిప్పి పంపించేశాక ఇంకెట్లా కలుస్తుందని అడిగిన తర్వాత ఏమన్నారు, లేదు లేదు 4 ట్యాంకర్లు ఆల్రెడీ కలిపేశారన్నారు. నిన్న కోర్టులో వాదించింది కూడా అదే. అట్లా కలుపుతూ నువ్వు కల్తీ అని తెలిసాక